ఆశయాలు కొనసాగిద్దాం. వర్ధిల్లాలి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, వర్ధిల్లాలి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం. ఈరోజు తెలంగాణ ప్రజా సంఘాల చేసి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల ఏదైతే ఈ నెల 29న హైదరాబాద్ ఇంద్ర పార్క్లో ఉద్యమకారుల సభ నిర్వహిస్తున్నందున ఆ సభకు సంబంధించిన కరపత్రాన్ని ఈరోజు మరి జగిత్యాల ఏదైతే జిల్లా కేంద్రంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు ఉద్యమకారుల ఆకాంక్షలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలని ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చారు, మొన్న ప్రజాపాలనలో సైతం ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని కూడా ఏదైతే అందులో ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా 250 గజాలు ఇవ్వాలని, ఏదైతే స్వతంత్ర సమరయోధుల గుర్తింపు కార్డు ఇవ్వాలని, అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా కేసులు ఉన్నోళ్ళనే కాకుండా మరి మండలాల వారిగా ఎస్బీ వాళ్ళ నుండి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తెచ్చుకొని మరి ఉద్యమాలలో పాల్గొన్న నాయకులందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేసేందుకే ఈ సభను ఏర్పాటు చేశాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జిల్లాలో ఉన్న ఉద్యమకారులు అందరూ కూడా ఈ సభలో మరి పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, అదే సందర్భంలో ఈరోజు ఎస్సీల న్యాయబద్ధమైన వర్గీకరణ అంశం కూడా మరి ఏదైతే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మేమే మొదలు తెలంగాణలో అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా అమలు కాకపోవడం శోచనీయం. దయచేసి ముఖ్యమంత్రి గారు మాదిగ ఉపకులాల 57 కులాలు 58 కులాలు ఏదైతే 59 కులాలకు సంబంధించి ఒక కులం వారు వ్యతిరేకిస్తే మరి ఆపేయడం సమంజసం కాదు. తప్పకుండా ఇది న్యాయబద్ధమైన పోరాటం కాబట్టి వెంటనే ఎస్సీల వర్గీకరణను రాష్ట్రం అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.